ప్రభువుని ఆరాధించిన నిమిత్తమై దేవుని వాక్యము మనం వింటాం. చూడండి, దేవుని వాక్యంలో కీర్తనలు 86వ అధ్యాయం కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం 8, 9, 10 వచనాలు మనం అందరం కలిసి చదువుతాం. కీర్తన 86వ అధ్యాయం 8, 9, 10 వచనాలు అందరం కలిసి చదువుదాం. పేజీ నెంబర్ 498, కీర్తనలు 86వ అధ్యాయం 8, 9, 10 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. ప్రభువా, నీవు మహాత్మ్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన అన్ని జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు, నీ నామమును ఘనపరచుదురు. ఈ మాటలు బట్టి ప్రభు మనతో మాట్లాడినట్లు చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించండి. ప్రేంగల పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవాని స్తోత్రాలు. సమయంలో మరొకసారి నీ పాదాలు చెంతకొస్తున్నాము. మీ కృప మేడల విస్తారం అనుగ్రహించి మమ్మలను నీ సన్నిధికి తీసుకొచ్చారు. రక్షించుకున్న నీ పిల్లలుగా నిన్ను ఆరాధించినట్లు మాకు సహాయం చేయండి. మమ్మలను నిర్మించిన దేవుడవు, మా సృష్టికర్త అయిన దేవుడవు, నీకు స్తోత్రాలు. నిన్ను ఘనపరుషుడికై సిద్ధపరచండి ప్రభువా. మరి నీ సన్నిధిలో చేరి నమస్కారము చేసి నిన్ను సాగిలపడి ఆరాధించుటకై సిద్ధపరచము. వాక్యం ద్వారా మాట్లాడము, ఇంకా చదవబడిన భాగం ద్వారా ఇంకా అనేక మాటలు మాకు జ్ఞాపకం చేసి యోగ్యమైన రీతిలో నిన్ను ఆరాధించినట్లు మమ్మల్ని సిద్ధపరచండి. తగిన రీతిగా మీకు మహిమ చెల్లించగలిగినట్లు సహాయం చేయండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందము. మీ దాసునిగా నన్ను కూడా మీరు బలపరిచి వాడుకొనము, నీ బోరగా వాడుకొనము ప్రభు, నీ సాధనంగా వాడుకొనము. మీ ప్రజలకు మరి వినగల చెవి గ్రహించుకునే మనసిచ్చి వారు కూడా వాక్య ప్రకారం నిన్ను ఆరాధించినట్లు సహాయం చేయండి. ఇంకా రావాల్సిన నీ ప్రజలు అనేకులు నీ సన్నిధికి త్వరగా రావడానికి కూడా సహాయం చేయండి. వందనములు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో మరి 86వ కీర్తనలో మనం చూసిన ఈ భాగంలో 10వ వచనంలో వ్రాయబడిన మాట 86:10లో నీవు సృజించిన అన్ని జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు. నీవు సృజించిన అన్ని జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు. దేవుడు మరి మన పక్షంగా అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు. లేకపోతే మన జీవితంలో ఆయన చేసిన కార్యములే కానివ్వండి, మనలను ఈ లోకంలో మనలను సృష్టించిన సృష్టికర్తగా మనకు ఆయన కలుగు చేసిన సదుపాయాల విషయమైన కానివ్వండి, దేవుడు గొప్ప కార్యములు మన పక్షంగా చేసిన వాడు ఉన్నాడు. అందుకే 9వ వచనంలో వ్రాయబడింది, ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. కనుక నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. అంటే దేవుడు చేసిన కార్యాలకు ఏ కార్యము కూడా పోటీ కాదు. దేవుడు చేసిన కార్యములకు ఎవరు చేసినా, ఏ కార్యం జరిగించబడినా అది దేవుని కార్యాలతో సమానము కాదు. అందువల్ల దేవతలలో నీ వంటి వాడెవడు అంటే నీలాంటి దేవుడు లేడు, నీలాంటి దేవతలుగా ఎవరు కూడా లేరు. నీవు అద్భుతమైన కార్యములు లేదా ఆశ్చర్యకరమైన కార్యములు చేసిన దేవుడు. కాబట్టి దేవుడు మన జీవితాల్లో లేకపోతే యొక్క సృష్టిలో
ఆయన మన కొరకై చేసిన కార్యాలు చాలా ఆశ్చర్యకరమైన కార్యాలు. కనుక చూడండి, దేవుడు ఈ లోకంలో మనలను ఏ ఏ విధానాలుగా, అంటే ఏ ఏ రీతులుగా మనల్ని లోకంలో ఉంచుతూ వచ్చినాడు, ఆయన మనకేం చేస్తూ వచ్చినాడు, ఆయన కార్యాలు ఏమిటో మనము తెలుసుకోబోతున్నాం. తెలుసుకొని ప్రభువుని ఆరాధించబోతున్నాము. కాబట్టి ఇక్కడ మనమందరము ఆయన సన్నిధిలో చేరి ఆయన నమస్కరించుట కొరకై మనము ఆయన సన్నిధికి తీసుకురాబడిన వారు. కనుక దేవుడు మన కొరకై చేసిన కార్యముల విషయమై ఆయన ఆరాధించవలసిన వారు. చూడండి, ఈ లోకంలో దేవుడు ఈ లోకమునకే సృష్టికర్త, లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. అదే సమయంలో మన కొరకు లేదా మన విషయంలో మన కొరకు ఆయన చేసినటువంటి కార్యాలు కూడా చాలా ఆశ్చర్యకరంగాను అద్భుతకరంగాను ఉన్నాయి. దేవుడంట మనం ఈ లోకంలో నిర్మాణం చేసిన తర్వాత, ఈ లోకంలో మనకు ఉనికిని కలుగు చేసిన తర్వాత, మనలను గురించిన ఎన్నో విషయాలు, మనకు అవసరమైనవి, మనకు కావలసినవి దేవుడు సిద్ధపరిచాడంట. అది వాక్యంలో రాయబడింది. చూడండి, అందుకని చూడండి, దేవుడు మన కొరకే చేసిన కార్యములలో మొట్టమొదటిగా ఒక విషయాన్ని చూద్దాం. 100వ కీర్తనలో 3వ వచనంలో ఒక మాట ఉంది. 100వ కీర్తనలో 3వ వచనంలో ఒక మాట ఉంది. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. ఇక్కడ చూడండి, మొట్టమొదటిగా దేవుడే మనలను పుట్టించెను. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. దేవుడే మనలను పుట్టించెను. తర్వాత ఈ లోకంలో, ఈ సృష్టిలో దేవుడు మనలను మన కొరకే చేసిన కార్యములలో ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుడే మనలను సృష్టించను. చూడండి, అందుకనే 139వ కీర్తనలో దావీదు ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు? 139వ కీర్తన 16వ వచనంలో ఒక మాట దావీదు అంటున్నాడు. ఏమంటున్నాడంటే 13వ వచనం కారణం చూడవచ్చు మనం. 13వ వచనం, నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. కాబట్టి ఇక్కడ వ్రాయబడిన మాటలను బట్టి మనం గమనిస్తే ప్రియులారా, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. చూచారా, దేవుడంట మన తల్లి గర్భములో మనలను నిర్మాణం చేశాడు. నా అంతరింద్రియములను నువ్వే అంతరింద్రియములు అంటే లోపల ఉన్న పార్ట్లన్నీ కూడా ఆయనే కలుగు చేశాడు. మన గుండె, లేకపోతే మన ఊపిరితిత్తులు, మన యొక్క మూత్రపిండాలు, మన యొక్క మరి ఏమంటారు లివరు, ఇవన్నీ కూడా మెదడు, తల, కళ్ళు, ముక్కు, చెవి, నోరు, అన్నీ ప్రతిదీ దేవుడే నిర్మాణం చేసినాడని అక్కడ దావీదు తన అనుభవాన్ని రాస్తున్నాడు. అందుకే 14వ వచనంలో అంటున్నాడు, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యంగా ఉంది. నీవు నన్ను అంటే చూడండి, భక్తుడు ఎంత లోతుగా ఆలోచిస్తున్నాడో మనం కూడా అట్లా ఆలోచించాలి. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉందని చెప్పగలిగే అనుభవంలో దావీదున్నాడు. మనం కూడా అలాంటి వారంగా, మనం కూడా ఆయన యొక్క మనల్ని కలుగు చేసిన విధమును బట్టి మనం కూడా ఆ విధంగా ఆ సంగతిని గ్రహించగలగాలి. అయ్యా, నా నిర్మాణకుడువు నీవే, నన్ను నిర్మించిన వాడవు నీవే, నా తల్లి గర్భములోనే నన్ను నిర్మాణం చేసినావు. నా తల్లి గర్భంలో మరి చూడండి, అక్కడ 16వ వచనంలో కూడా రాయబడింది. 15వ వచనం, నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. ఎముకలను నీకు మరుగై ఉండలేదు. చూసారా, మన ఎముకలు కూడా ఆయనకు మరుగై ఉండలేదంట. మన ఎముకలను నిర్మాణం చేసిన దేవుడు, మన యొక్క అవయవాలన్నీ కూడా నిర్మాణం చేసిన దేవుడు మనలను ఏం చేస్తున్నాడంట, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. చూడండి, దేవుడంట చాలా విచిత్రముగా నిర్మించాడంట మనలను. ఎట్లా నిర్మించాడంట? విచిత్రముగా నిర్మించాడు. ఒక వింతైనటువంటి వారిగా నిర్మిస్తూ వచ్చాడు.
కాబట్టి దేవుడు నిర్మాణం చేసినటువంటి యొక్క మన దేహము ఎంతో ఆశ్చర్యకరము. చూడండి, ఆలోచించండి ఒకసారి. ఏదైనా గబుక్కుని మన కళ్ళకి ఏదైనా తగలబోతున్నప్పుడు మనం ఆటోమేటిక్గా కళ్ళు అవే మూతపడిపోతాయి. చూసారా? ఇప్పుడు మనకు కొన్ని ఉంటాయి, ఇక్కడ కనుబొమ్మలు ఉంటాయి. కనుబొమ్మలు ఎందుకు ఇచ్చాడంటే అక్కడ డస్ట్ లాంటిది ఏదైనా పడిపోకుండా, దాంట్లో నేరుగా పడిపోకుండా అది ఆపడానికని కనుబొమ్మలు ఇచ్చాడు దేవుడు. లేకపోతే ముక్కు, ఈ ముక్కు అనేది ఎందుకు ఇచ్చినాడంటే మన జీవము ఆయువు అందులో నుంచే లోపలికి తీసుకోవాలి. అంటే ఆశ్చర్యమే, ప్రతిదీ ఆశ్చర్యమే. మనం నిర్మించబడినది ప్రతిదీ కూడా ఆశ్చర్యమే, అద్భుతం. ఒక డాక్టర్ అన్నాడు నాతో, ఏమన్నాడంటే మానవ దేహం బయటికి మనము ఏదో అలంకరించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, బాగా కనబడడానికి ప్రయత్నం చేస్తాం, కానీ మానవుని యొక్క లోపలి పార్టు, అంతరంగం అంటే ఏమంటారు, ఇన్నర్ పార్ట్ ఉంది. ఇన్నర్ పార్ట్ చాలా అద్భుతమైన కళాఖండం అంట, చాలా అద్భుతమైన కళాఖండం. చూడండి, మానవ దేహం అంతా కూడా అద్భుతమే. మానవ దేహంలో స్పైనల్ కార్డ్ నుండి మెదడు వరకు, మెదడు నుండి గుండె వరకు, గుండె నుండి ఊపిరితిత్తుల నుండి మరి మూత్రపిండాల నుండి అది లివర్, ఇవన్నీ 1 by 1 ఒకదాని కూడా సహకరించుకుంటూ లోపల పనిచేస్తున్నాయి. మన దేహంలో ఉన్నటువంటి ప్రతి అవయవం కూడా ఒకదాని కూడా సహకరించుకుంటున్నాయి. ఇప్పుడు గుండె ఆగిపోతే మొత్తం అయిపోతాయి. గుండె ఆగిపోతే ఇంకేముంది, మొత్తం ఊపిరే ఆగిపోతుంది. గుండె ఆగిపోవడానికి గల కారణం ఏంటి? ఊపిరితిత్తులు పనిచేయకుండా పోవటం. ఊపిరితిత్తులు పనిచేయకపోవడం కారణం ఏంటి? దానికి మెదడు సంకేతాలు పంపకపోవటం. మెదడు సంకేతాలు పంపకపోవడం గల కారణం ఏంటి? దానికి ఆ యొక్క లివర్ దగ్గర నుంచి సరైన సంకేతాలు జరగకపోవటం. ఇదంతా పర్ఫెక్ట్గా పనిచేయాలంటే మనకేంటంటే స్పైనల్ కార్డ్ అని ఉంటుంది ఒకటి లోపల బాడీలో, నడుము భాగంలో, వెనక భాగంలో ఉంటుంది స్పైనల్ కార్డ్. అది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తేనే మన దేహంలో అన్ని కదలికలు, వేళ్ళు ఆడతాయి, నోరు మాట్లాడుతుంది, చెవులు వింటాయి, కళ్ళు చూస్తాయి. ఇవన్నీ కూడా అద్భుతం. మనం నిర్మించబడిన విధానమే చాలా అద్భుతం. అందుకే అంటున్నాడు భక్తుడు, ఏమంటాడంటే నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యంగా ఉంది ప్రభువా అంటున్నాడు దావీదు. సరే, ఎంతగా ఆలోచించగలిగాడు, ఎంతగా ఆయన యొక్క నిర్మాణం గురించి దావీదు ఆలోచించి అర్థం చేసుకున్నాడు. చూడండి, అట్లా మనం కూడా అర్థం చేసుకోవాలి. మనం కూడా అర్థం చేసుకుని, అయ్యా నా జీవితంలో నన్ను నిర్మించిన దేవుడు అద్భుతంగా నన్ను నిర్మించావు, నిన్ను స్తుతించడానికి నా నోరిచ్చావు, నిన్ను గణపరచడానికి నాకు వివేచన ఇచ్చావు అని మనం చక్కగా ఆయన గణపరిచేటువంటి అనుభవంలో మనం తీసుకురాబడి, అలాంటి అనుభవం, అలాంటి వారుగా దేవుడు మనం నిర్మాణం చేస్తూ వచ్చాడు. చూడండి, అందుకే 100వ కీర్తనలో 3వ వచనంలో మనలను ఆయనే పుట్టించెను అని వ్రాయబడి, మనలను ఆయనే పుట్టించెను. దావీదు అంటున్నాడు, నన్ను నిర్మాణం చేసిన దేవుడు నీవే. దేవుడే నిర్మాణం చేస్తాడంట. కాబట్టి అలాంటి గొప్పదైన ఆయన ద్వారా పుట్టిన వారము మనము. సరే, మనల్ని లోకంలో ఆయన పుట్టించాడు, ఆయన మనల్ని లోకంలో మరి ఒక జీవితం మనకిచ్చాడు. ఆ విషయము బట్టి మనము ఆశ్చర్యకరమైనటువంటి ఆయన కార్యాన్ని బట్టి మనం ఆయన్ను గణపరచవలసిన వారంగా ఉంటున్నాం. అదే సమయంలో చూడండి ప్రియులరా, 104వ కీర్తనలో ఒక మాట రాయబడింది. 104వ కీర్తన 24వ వచనం చూడండి. 104వ కీర్తన 24వ వచనం, యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి, నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. ఇక్కడ చూడండి, 2వ సందర్భం మనం చూస్తున్నాం. నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. ఇక్కడ మానవుడు నిర్మాణం చేసిన దేవుడు మానవుడికి కావలసిన వాటిని కూడా కలుగు చేశాడు. సరే, గమనించారా? మానవుడు నిర్మాణం చేసిన దేవుడు, ఇప్పుడు మానవుడు నోరిచ్చాడు. నోరెందుకు ఇచ్చాడు? అరవటానిక? నోరెందుకు ఇచ్చాడు? పాడటానికి. నోరెందుకు ఇచ్చాడు? తినటానికి. అంతేగాని వాగటానికి కాదు. నోరెందుకు ఇచ్చాడంటే ఆయన్ను స్తుతించడానికి ఇచ్చాడు, ఆయన నామాన్ని ప్రచురపరచడానికి ఇచ్చాడు. అదే సమయంలో ఆ నోటితో మనం తింటున్నాం, ఆ నోటితో మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఇదంతా దేవుడు మనకు నోరిచ్చి మనము ఆ నోటి ద్వారా కొన్ని కార్యములు, కొన్ని పనులు జరిగించడానికి దేవుడు నోరిచ్చి ఆ నోటి ద్వారా మనం ఆహారం తీసుకునేటువంటి సదుపాయం కూడా కలుగు చేశాడు. చూసారా? ఒకడు అన్నాడు, మా ఫ్రెండు,
ఏందిరా నాయన ఈ అన్నం తినటం ఏంటి, ఈ కూర కలపడం ఏంటి, పచ్చడి కలపడం ఏంటి, ఇది మళ్ళీ పప్పుచారు నంచుకుంటా తింటూ అప్పడాలు నంచుకోవడం, ఇవన్నీ బాగాలేదబ్బా అన్నాడు. ఏం చేస్తావు, బతకాలి కదా అన్నాను నేను. బతకాలి కదా ఏం చేస్తావు అంటే, ఇక్కడంట దేవుడు ఇట్లా చేయాలంట నా చెప్తున్నాడు అతను. దేవుడు ఇట్లా చేస్తే బాగుండేది ఏంటంటే, ఈ హెడ్ ఉంది చూసారా పైన, ఈ పార్ట్ అంట ఇలా తీయంగానే వెనక్కి వెళ్ళిపోవాలి డోర్లాగా. అందులో మనం బియ్యం, ఉప్పు, పప్పు అవన్నీ వేసేసి మూతేసేస్తే అదే కుక్ అయిపోయి అదే ఉడికి లోపలికి వెళ్ళిపోవాలంట. అట్లా చేస్తే బాగుండేది కదా అని అన్నాడు. కానీ దేవుడు మనల్ని అట్లా చేశాడా? ఒక యంత్రంలాగా చేశాడా? యంత్రంలాగా చేయలా. మనల్ని ఆయన చక్కగా నిర్మాణం చేసి మనకు నోరిచ్చాడు. నోటితో ఆయన మహిమపరచడాన్ని ఇచ్చాడు. అదే నోటితో మనం ఆహారం తీసుకోవడానికి, మనం బ్రతకాలంటే ఏం చేయాలా? ఆహారం తీసుకోవాలి. కనుక ఇట్లాంటి కార్యములను గురించి అక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. జ్ఞానము చేత నీవు వీటన్నిటిని నిర్మించితివి, నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. కనుక మనకు బ్రతకడం కోసం ఏమి ఇచ్చాడంట దేవుడు? ఆహారం కూడా ఇచ్చాడంట. చూడండి, అందుకని వ్రాయబడింది కింద వచనాల్లో 27 వచనం చూడండి. 27 వచనం, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టున్నది అవి కూర్చుకొనును, నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును, నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును. ఇక్కడ చూస్తున్నాము, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంట? నీ దయ కొరకు కనిపెడుతున్నాయి. నువ్వు దయగల దేవుడు అని, తినటానికి ఆహారం ఏర్పాటు చేసే దేవుడు అని, తినటానికి మరి కావలసినవి సిద్ధపరిచిన దేవుడు అని. అందుకే చూడండి, అక్కడ కింద పై వచనాల్లోకి వెళ్తాం. మనం వెళ్తే అక్కడ వ్రాయబడింది 23వ వచనం చూడండి. 23వ వచనం, సాయంకాలం వరకు పాటుపడి తమ పనులను జరుపుకున్నటకై మనుషులు బయలుదేరి వెళుదురు. అంటే ఉదయం నుండి సాయంకాలం వరకు పనులు చేసుకుని, ఆ పనులు చేసుకున్నప్పుడు వాళ్ళకు ఆహారం సమకూర్చుకుని వాళ్ళు జీవించే దాని కొరకు ఏం చేస్తారంట? మనుషులు ఉదయం వెళ్ళి సాయంకాలం వరకు పని చేసుకుంటారంట. వాళ్ళ జీవనం కొరకు సంపాదించుకుంటారంట. కనుక ఇవన్నీ కూడా ఎలా వస్తున్నాయంటే, మనకు దేవుని దయ, దేవుడు దయ చూపించి మనకేం చేస్తున్నాడంట? ఆహారం ఇస్తున్నాడు. అందుకే అక్కడ రాయబడింది, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి, నీవు వాటికి పెట్టున్నది అవి కూర్చుకొనును, నీవు గుప్పిలు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడు. కనుక ఇది కూడా మనకు దేవుని యొక్క ఆశ్చర్యకరమైన కార్యమే. మనం ఆహారం తీసుకోవటం, మనం భోజనం చేయటం అనేది కూడా దేవుడు మనకు కలుగు చేసిన ఆశ్చర్యకరమైన విధానమే. కాబట్టి ఇక్కడ మనమే కాదు, లోకంలో ఉన్న సమస్త జీవరాశి కూడా ఆయన ద్వారా పోషించబడుతూ ఉన్నాయి. ఆయన దయ కొరకు అవన్నీ కూడా కనిపెడుతున్నాయి. అంటే ఈ కనిపెట్టే జీవరాశిలో మానవుడు కూడా ఉన్నాడు. బైబిల్లో చోట రాయబడింది, యెహోవా చలువ లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? దేవుని చలువ లేకుండా ఎవరు భోజనం చేసి సంతోషించలేరంట. అందువల్ల ఇక్కడ భక్తుడు ఇట్లా రాస్తున్నాడు, ఇవన్నీ కూడా నీ దయ కొరకు కనిపెడుతున్నప్పుడు నీవు నీ గుప్పిలు విప్పి వాటిని తృప్తిపరుస్తున్నావు. ఇది కూడా ఆశ్చర్యకరమే కదండి. చూడండి, మనం అంటే కొంత ఉద్యోగాలు చేసుకుంటున్నాం, కొంత అన్ని వస్త్రాలు ముందు తీసుకొచ్చి పెట్టేసుకుంటాం, వండేసుకుంటాం, తినేస్తాం. కానీ చాలామందిని మనం చూస్తాం, చాలామంది బీద బిక్కి అనాథలు అద్భుతంగా పోషించబడుతున్నారు లోకంలో. ఇవన్నీ కూడా దేవుని దయచేత మనుషునికి అనుగ్రహించబడిన శ్రేష్టమైనటువంటి కార్యాలు. యేసు ప్రభు ఒక మాట అన్నాడు ఒకసారి, ఆకాశ పక్షులను విచారించి చూడండి, అవి ఏమన్నా మరి పంటలు పండిస్తాయా? అవి ఏమన్నా ధాన్యం సేకరిస్తాయా? అంటే ధాన్యం పండించి అవేం కూర్చుకోగదా? ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు కాడా అన్నాడు యేసు ప్రభు. కాబట్టి దేవుడే సమస్త సృష్టిలోని సమస్త జీవరాశిని పోషించేవాడు. వాటి వరకు తన గుప్పిలిని విప్పి వాటిని తృప్తిపరిచే దేవుడు. ఇది కూడా ఆశ్చర్యంగానే ఉందంట. భక్తుడు అన్నాడు దావీదు, ఇది కూడా ఆశ్చర్యంగా ఉంది. అంటే నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నాయి, ఒక రకంగా కాదంట. దేవుని కార్యాలు ఎన్నెన్నో రకాలుగా ఆయన మన కొరకై చేస్తూ వచ్చిన
కార్యాలను బట్టి మనం ఏం చేయాలా? ఆయన్ని కనపరచాలి. ఆయన మనల్ని పుట్టించాడు. రెండవదిగా ఆయన మనకు ఆహారమును సిద్ధపరుస్తున్న దేవుడు. అన్నం తింటానికి కూర్చుంటాం, ఒక్కోసారి తింటామా లేదనేది అక్కడ జరిగేదాన్ని బట్టి ఉంటుంది. ఒక్కోసారి అన్నం పెట్టుకున్న అన్నం కలుపుతూ లేచి వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. కొన్ని తినబోతుంటే జారి నేలపాలైన సందర్భాలు ఎన్నో ఉంటాయి. ప్లేట్ జారిపోయి కింద పడిపోవడము, అది ఆహారం మన నోట్లోకి వెళ్ళని పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆశ్చర్యమే. అందుకే భక్తుడు అంటున్నాడు, నేను ఈరోజు భోంచేసి సంతోషిస్తున్నానంటే అది కేవలము నీ దయ. అది కూడా దేవుడు మన కొరకై చేసిన ఆశ్చర్య కార్యము. ఇది రెండవ విషయం. మూడవ విషయం చూడండి, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనం. దయచేసి చూడండి, 14:17, పేజీ నెంబర్ 117, కొత్త నిబంధనలో అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేసు, ఆహారం అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయమును నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. ఇక్కడ మనం చూస్తున్న మూడో సందర్భంలో మనకు ఫలవంతమైన ఋతువులను దయచేస్తున్నాడు. ఇది కూడా ఆశ్చర్యమే. మానవాళి మనుగడకు కావలసినవన్నీ కూడా దేవుడు సృష్టిలో పెట్టాడండి. మనుషుడు బ్రతకడానికి, మనుషుడు జీవించడానికి, మనుషుడు ఆహారం తినడానికి, మనుషుడు ఎలాంటి రుగ్మత రాకుండా జీవించడానికి కావలసినవన్నీ దేవుడు సృష్టిలో ఉంచాడు. కనుక ఇక్కడ ఫలవంతములైన ఋతువులను దయచేస్తున్న దేవుడు. ఋతువులు అంటే కాలములు. మనకు 3 కాలాలు ఉన్నాయి. ఒక కాలం ఏంటి? వేసవి కాలం. రెండో కాలం ఏంటి? వర్షకాలం. మూడో కాలం ఏంటి? శీతాకాలం. ఈ 3 కాలాలు వాటి క్రమంలో పనిచేస్తేనే మనం బతుకుతాం. చూసారా? దేవుడు ఆశ్చర్యం. అంటే చూడండి, ఒక మాట, దేవుడు సూర్యుడిని తూర్పున ఉదయింపజేసి పడమరన అస్తమింపజేయడానికి పెట్టినటువంటి ఈ క్రమము సృష్టి ఉనికికి ఆధారం. ఒకవేళ సూర్యుడు కనుక కొన్ని దినాలు ఉదయించకపోతే, సూర్యుడు రాకపోతే, ఎండ లేకపోతే ఏమైద్ది చెప్పమంటారా? జీవరాశి అంతమైపోతుంది. జీవరాశి యొక్క మనుగడే ప్రశ్నార్థకమైపోతుంది. ఒకవేళ ఈ యొక్క సూర్యుడు వచ్చే కారణం ఏంటంటే మనకు వెలుగు ఇవ్వడం కోసమే కాదు, సూర్యుడు మనకు ఉదయించే కారణం ఇక్కడ సూర్యరశ్మిని పంపించి భూమి మీద ఉన్నటువంటి కొన్ని మార్పులు జరిగి, ఆ మార్పుల ద్వారా పంటలు పండడానికి అవసరమైన విధానము, లేకపోతే కొన్ని మరి జీవులు బ్రతకడానికి కావలసినటువంటి సూర్యరశ్మి అవసరం, ఎండ అవసరం. అందుకే విటమిన్ డి అంటారు. విటమిన్ డి దేని వల్ల వస్తుందంటే ఎండ వల్ల వస్తుందంట. విటమిన్ డి లేకపోతే మనుషుడు ఏం చేయలేడంట, కదలలేడు, మెదలలేడు. ఎక్కడున్నవాడు అక్కడ ఉన్నట్టే ఉంటాడు. కనుక బాడీకి విటమిన్ డి అవసరం. విటమిన్ డి ఎక్కడి నుంచి వస్తుందంటే ఎండ నుంచి వస్తుంది. ఆ ఎండల్లో చూడండి, ఒళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు ఎండలో మరి అంటే ఈ ఎండల్లో కదలే కానీ కొంచెం లేత ఎండలో ఒక అరగంట మీరు గడపండి, మీకు నొప్పులన్నీ పోతాయి. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు కలుగు చేశాడు. ఈ సూర్యరశ్మి మనకు అవసరం. అదే సమయంలో ఆ సూర్యరశ్మి అవసరమే, అదే సమయంలో వర్షం కూడా అవసరమే, అదే సమయంలో మంచు కూడా అవసరమే. ఇవన్నీ కూడా మానవ ఉనికి కావలసినవి. అందుకే ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడంటే ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేస్తున్నాడు. ఎండాకాలం అవసరమే. ఎండలు బాగా కాయకపోతే వానలు రావు. చూసారా? ఎండలు కాయకపోతే వానలు రావు. వానలు లేకపోతే మంచు పడదు. మేఘానికి మంచు పడటానికి సంబంధం ఉంది. కాబట్టి వానలు లేకపోతే మంచు రాదు, మంచు లేకపోతే ఎండ రాదు. మేఘాలు వస్తే మంచు కురవటం ఆగుతుంది, మేఘాలు లేకపోతే మంచు. ఇట్లాంటి రకరకాలైనటువంటి కొన్ని మన కోసం దేవుడు నిర్ణయించాడు. చూడండి, ఎంత ఎండల కాలం, అబ్బా ఎంత ఎండలు అబ్బా అనుకుంటాం మనం. కానీ ఆ ఎండ మానవుడికి మనుగడకి కారణం. చూడండి, శాస్త్రజ్ఞులు కూడా చెప్తున్నారు, ఇప్పుడు వేసే ఈ ఎండలు రేపు విస్తారమైన వర్షాలు పడటానికి కారణమని చెప్తున్నారు శాస్త్రజ్ఞులు కూడా.
ఎంత ఎండ అయితే అంత వర్షం, ఎంత వర్షం పడితే అంత ఏమంటారు దాన్ని మంచు. ఇవన్నీ కూడా మన ఉనికి కోసం దేవుడి లోకంలో ఉంచిన ఋతువులు అన్నారు వాటిని. అందుకే భక్తుడు ఏమంటున్నా అంటే ఫలవంతములైన మీకు ఫలాలనిచ్చే ఋతువులు అవి. ఆ ఋతువులు దేవుడు మీకు కలుగు చేయడం ద్వారా మీకు ఆహారం అనుగ్రహిస్తున్నాడు, మీ ప్రాణాలను ఉల్లాసంతో నింపుతున్నాడు, మిమ్ములను ఏం చేస్తున్నాడు, మేలు చేస్తున్నాడు. మీకు మేలు చేసి తన్ను గూర్చి మీకు సాక్ష్యము ఈ విధంగా దేవుడు చూపుతున్నాడు. ఇప్పుడు మనము ఈరోజు జీవించున్నామంటే కారణం దేవుడే. ఈరోజు మనము ఈ విధంగా ఆరోగ్యంగా ఉన్నామంటే కారణం దేవుడే, మనం కాదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనకేమీ ఇబ్బంది లేదు, అంతా బాగానే ఉంది, ఆరోగ్యపరంగా బాగుంది, చాలా బలంగా ఉన్నాను, చాలా అన్ని రకాలుగా నాకు ఇప్పుడు కంఫర్టబుల్గా ఉంది. నీ గొప్పతనం కాదు, దేవుడే నీకు అది ఇచ్చాడు. ఈరోజు నువ్వు నడిచి మందిరానికి వచ్చావు, నీ గొప్పతనం అయితే కాదు. ఈరోజు నువ్వు మందిరానికి రాకపోతే అది నీ గొప్పతనం. సరే, దేవుడే మనకు కావాల్సినవన్నీ మేలుగా మార్చి మనకు అనుగ్రహం. ఫలవంతములైన ఋతువులు. వర్షాలు లేకపోతే పంటలు పండుతాయా? ఎండలు లేకపోతే వర్షాలు పడతాయా? పోనీ ఈ యొక్క ఎండల కాలం మనకు రావాలంటే ముందు ఆ మంచు అనేది చాలా అవసరం. ఇది అంటే ఇవన్నీ ఒకదానికి ఒకటి లింకు. దేవుడు కలుగు చేసిన ఈ సృష్టిని చూస్తే, కాలక్రమాన్ని చూస్తే అసలు అద్భుతం. అందుకే అంటున్నాడు భక్తుడు, నువ్వు చేసిన కార్యములు ఎన్నెన్నో విధములైనవి, గొప్పగా ఉన్నాయి ప్రభువా అంటున్నాడు. కాబట్టి చూడండి, దేవుడు మనల్ని పుట్టించడం మాత్రమే కాదు, మనకు తన దయను చూపించి ఆహారము ఇస్తూ ఉన్నాడు. మూడవదిగా ఆయన మనకు ఆహారం కలగడం కోసం ఫలవంతమైన ఋతువులను కూడా మనకు నిర్ణయించాడు. మనం చెప్పుకుంటాం కదా, కొన్ని రాసులు ఉంటాయి చూసారా, నక్షత్రాల పేర్లు ఉంటాయి. మృగశిర కార్తె, ఇప్పుడు మృగశిర కార్తె రాబోతుంది, మన రోహిణి కార్తెలో ఉన్నాం. ఈ కార్తెలన్నీ దేవుడు పెట్టినయే, మానవుడే దానికేదో పేరు పెట్టుకున్నాడులే, కానీ ఇవన్నీ కూడా లైన్లో క్రమక్రమంగా రావాల్సినయే. రోహిణి కార్తె వస్తే మంచి ఎండల కాలం అని గుర్తు, మృగశిర కార్తె రాగానే మంచి వర్షాకాలం రాబోతుందని గుర్తు. ఇవన్నీ మనుషులు పెట్టిన పేర్లే, కానీ దేవుడు వాటిని పెట్టాడు. నువ్వు ఈ కాలంలో ఉంటే ఎండలు వస్తాయి, నువ్వు ఈ కాలంలో ఉంటే వర్షాలు కురుస్తాయి అని మానవాళి మనుగడ కూడా పెట్టిన ఇవన్నీ కూడా ఫలవంతములైన ఋతువులు, మనకు కావలసిన ఋతువులు. అందుకని భయంకరమైన ఎండ వేస్తుంటే, అమ్మ ఈ ఎండ నేను తట్టుకోలేను, భరించడం అనుకోబాకండి, ఎండ నీకోసమే. పోయి నువ్వు ఎక్కడైనా ప్రయాణం అయిపోతుంటే వర్షం వచ్చింది, చాలా ఏమి వర్షం, మాయదారి వర్షం అనుకుంటావా? మాయదారి వర్షం కాదు, మంచి వర్షం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ప్రకృతిలో కొన్ని చిన్న ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు అది మనకు మేలుకే కానీ కీడుకైతే కాదు. ప్రకృతి సంబంధమైనది ప్రతిదీ మేలు కోసమే. వికృతంగా మనం కల్పించుకునేవి కీడు, కానీ దేవుడు నియమించిన, దేవుడు సెట్ చేసిన ఈ యొక్క సృష్టి ప్రకృతి అంతా మనకు మేలుకరమే. అందువల్ల మన కర్మేలు వీవేస్లో ఉన్నప్పుడు మరి ఆరో రోజు వర్షం పడింది, భయంకర వర్షం పడింది. అందరూ ఇబ్బంది పడ్డారు. అక్కడున్న జోసఫ్ అన్న సేవకుడు ఇలా ప్రార్థన చేశాడు, ప్రభువా ఈరోజు మాకు మీరు మంచి వర్షంనిచ్చారు, మీకు కృతజ్ఞతాస్తుతులని ప్రార్థన చేశాడు. ఎవరైనా అననుకూలతలు ఏమని చెప్తారు, ఏం వర్షం ఈ లోకం, అకాల వర్షం మమ్మల్ని ముంచేసింది, మాకు ఇబ్బంది కలిగింది అంటారు. కానీ ఆయన అట్లా ఏమన్నాడంటే, ఈ రోజున మాకు మంచి వర్షపు వాతావరణం ఇచ్చినారు, మీకు వందనాలు. ఎన్నో ఇబ్బంది ఉంది, అక్కడ కారుతా ఉంది, పిల్లలు రావడానికి పోవడానికి ఇబ్బంది, అయినా కూడా ఏమన్నాడు ఆయన, మంచి వర్షం ఇచ్చారు. కాబట్టి దేవుడు మనకు కలువ చేసే ఎండైనా, వర్షమైనా, మంచు అయినా, ఏదైనా కూడా అది మనకు మేలు కలగడం కోసమే. దేవుడు ఫలవంతములైన ఋతువులను మనకు అనుగ్రహించిన ఇవన్నీ మన జీవితంలో ఇచ్చిన తర్వాత, దేవుడు ఇవన్నీ మన జీవితంలో ఇచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన వాటిని బట్టి మానవుడు ఏం చేస్తున్నాడంటే విపరీతమైన ప్రవర్తనకు అలవాటు పడ్డాడు. చూడండి 1 కొరింథీ 12వ అధ్యాయం, దయచేసి చూడండి. 1 కొరింథీ 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. 1 కొరింథీ 12వ అధ్యాయం 2వ వచనం, 12:2, మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుబడినా అటు నడిపింపబడితిరని మీకు తెలియను. చాలండి. ఇక్కడ రాయబడింది,
ఏంటది? మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటు పడితే అటు మీరు నడిపింపబడితే. సరే, అంటే దేవుడిచ్చే ఇవన్నీ కూడా మనం అనుభవిస్తూనే ఈ సృష్టిలో ఆయన కలుగు చేసిన వాటన్నిటిని ఆశ్చర్యకార్యాలను మన జీవితంలో అనుభవిస్తూనే మనం ఏం చేస్తూ వచ్చామంట? మూగ విగ్రహాలను ఆరాధించే వారంగా ఎట్లా పడితే అట్లా జీవించామంట. మనం వాస్తవంగా మనకు దేవుడిచ్చిన ఈ ఋతువులను బట్టి ఆయన కనపరచాలి. ప్రభువా, నువ్వు వర్షాకాలం ఇచ్చావు, నీకు వందనాలు. ప్రభువా, నువ్వు ఎండాకాలం ఇచ్చావు, నీకు వందనాలు. ప్రభువా, నువ్వు మంచి చల్లని వాతావరణం ఇచ్చావు, నీకు వందనాలు అని మనం ఏం చేయాలా? ఆయన్ని కనపరచాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు మానవుడు? మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటు పెడితే అటు నడుపుతున్నాడు అన్నట. మూగ విగ్రహాలను, అది కూడా ఎప్పుడు? మనం దేవుడిని మర్చిపోయి అన్యజనులుగా మారిపోయి అసలు సృష్టికర్త అనే ఒక ఆయన ఉన్నాడనే సంగతి కూడా మనకు గుర్తులేదు. సృష్టికర్త అనే ఒక ఆయన ఉన్నాడు, మనల్ని సృష్టించాడు, మనల్ని నిర్మాణం చేశాడు, ఎంతో ఆశ్చర్యకరంగా మన అవయవాలు నిర్మాణం చేసినాడు. ఎన్నో రకాలైనటువంటి సెన్సార్లు ఉన్నాయి మన బాడీలో, తెలుసా మీకు? మన బాడీలో ఎన్నో రకాల సెన్సార్లు ఉన్నాయి. ఆ సెన్సార్లన్నీ పనిచేస్తుంటేనే నీ గుండె లబ్డబ్బని కొట్టుకుంటుంది. ఆ సెన్సార్లన్నీ పనిచేస్తుంటే నువ్వు ఆహారం తినడానికి నోరు తెరుస్తుంది, ఆహారం తినగలుగుతావు. ఆ సెన్సార్లన్నీ పనిచేస్తుంటేనే నీకు చక్కని ఆరోగ్యము ఉంటుంది. ఒక్క సెన్సార్ పోయినా, సెన్సార్ అంటే ఏంటి? ఫ్యూజు లాంటిది. ఏంటంట? ఫ్యూజు లాంటిది. ఇప్పుడు ఇక్కడ మనకు కరెంట్ ఉంది, ఫ్యూజు పోయింది అనుకోండి, ఏం పోయింది? కరెంటు పోయింది. అందుకని ఇక్కడ కరెంట్ అమర్చిన ఆయన ఏం చేశాడంటే 3-4 రకాల ఫ్యూజులు పెట్టాడు. లైట్లు ఒకటి పెట్టాడు, ఫ్యాన్లు ఒకటి పెట్టాడు, బయట పక్కన ఒకటి పెట్టాడు, ఇంకా రకరకాల 3-4 ఫ్యూజులు పెట్టాడు. ఇప్పుడు ఈ లైట్లు పోవడానికి ఒక ఫ్యూజ్ పోయింది, ఆ ఫ్యూజ్ పోయింది అనుకోండి, లైట్లు పోతాయి. ఇప్పుడు గుండెకి సంబంధించిన సెన్సార్ పోయింది అనుకోండి, గుండె అయిపోతుంది. చూసారా? ఊపిరితిత్తులు పనిచేయాల్సిన సెన్సార్ పోయింది అనుకోండి, ఊపిరితిత్తులు అయిపోతాయి. ఊపిరితిత్తులు అయిపోతే చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నానంటే మన బాడీలో ఎన్నో సెన్సార్స్ ఉన్నాయి, మనల్ని ఆపరేట్ చేస్తున్నాయి, మన యొక్క అవయవాలని అవి కదిలిస్తున్నాయి. అట్లనే దేవుడు మనల్ని కలుగు చేసిన విధానం చూస్తే ఆశ్చర్యంగా ఉందన్న భక్తుడు అలాంటి గొప్పదైన ఆశ్చర్యకరంగా నిర్మాణం చేయబడిన మనము ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామంట? ఆయన మర్చిపోయి మూగ విగ్రహాలను ఆరాధించేవాడుగా అయిపోయినాడు మానవుడు. చూసారా? ఒక కాలంలో రక్షించబడక మునుపు మనం మూగ విగ్రహాలను ఆరాధించిన వాళ్ళమే, ఎటు పెడితే అటు నడిచిన వాళ్ళమే. అది అక్కడ దేవుడు అంట, ఇక్కడ దేవుడు అంట, పుట్టకు దేవుడు, చెట్టు దేవుడు, రాయి దేవుడు. ఇట్లాగా రాయి, రప్ప, పుట్ట, చెట్టుకు మొక్కి దేవుడిని సృష్టికర్తను మర్చిపోయిన పరిస్థితి. అట్లాంటి వారంగా మనం ఎటు పెడితే అటు నడిచామంట. దేవుడు అంటే తెలియని వారం అయిపోయామంట. సృష్టికర్తను మర్చిపోయి నన్ను సృష్టించిన ఆయన ఎవరు అనే విషయం కూడా తెలియలేనట్టు పరిస్థితుల్లో పడిపోయినాడు మానవుడు. కానీ ఎటు పడితే అటు నడిచారు. అక్కడ దేవుడు ఉన్నా అంటే అక్కడికి, ఇక్కడ దేవుడు ఉన్నా అంటే ఇక్కడికి. సరే, అక్కడెక్కడో విగ్రహం పాలు తాగిందంట, అబ్బా అదేదో తండాలకు పోయినారు. సరే, అక్కడెక్కడో ఇంకేదో చెట్టుకి పాలు పోస్తూ ఉంటే పిల్లలు పుట్టారంట, ఇది ఒక విడ్డూరం. నిజమేనా? ఇట్లా మారిపోయింది మానవుడి యొక్క నైజం. మానవుడు ఏం చేసినాడంటే సృష్టికర్తను మర్చిపోయి ఏదేదో ఊహించుకొని అక్కడ దేవుడు, ఇక్కడ దేవుడు అని అటు పరుగులెడుతూ తీర్థయాత్రలు చేస్తున్న మానవుడి యొక్క పరిస్థితి భయంకరంగా అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ పరిస్థితుల్లో పడిపోయిన మానవుడు నశించిపోతున్నాడు. మానవుని యొక్క గమ్యం ఏంటో, ఎక్కడి నుంచి వచ్చాడో మర్చిపోయాడు, ఎక్కడికి వెళ్ళాలో మర్చిపోయాడు. భూమి మీద అటు ఇటు తిరుగులాడేటువంటి అనుభవంలో భయంకరమైన పాప జీవితానికి అలవాటు పడ్డాడు. తను సృష్టించిన సృష్టికర్తను మర్చిపోయాడు, తనకు ఆహారం ఇచ్చే దేవుడిని మర్చిపోయాడు, తన కొరకై ఫలవంతమైన ఋతువులను ఇచ్చిన దేవుణ్ణి జ్ఞాపకంలో ఉంచుకోలేదు. ఏం చేసినాడు? రాయి, రప్ప, చెట్టు, పుట్టక మొక్కడం మొదలుపెట్టాడు. నీవే దేవుడు. వాళ్లే కాదులేండి, ఇశ్రాయేలీయులు కూడా వాళ్ళని ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడిని మర్చిపోయి వాళ్ళకు ఒక విగ్రహం చేసుకొని నీవే మమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించామని దానికి పూజ చేశారు. వాళ్ళు కూడా తప్పులేదని కాదు, తప్పులేదంటే
వాళ్ళు కూడా దేవుణ్ణి మర్చిపోయారు. ఇశ్రాయేలీయులు కూడా వాళ్ళు తప్పు చేశారు, పొరపాటు చేశారు. కాబట్టి ఈ విధంగా మానవుడు ఏమైనాడంటే సృష్టికర్త అయిన దేవుడిని మర్చిపోయాడు. నన్ను సృష్టించింది ఎవరో మర్చిపోయాడు. దావీదు అట్లా అనుకున్నాడండి? దావీదు అట్లా అనుకోలే. నువ్వు నన్ను కలుగు చేసిన విధానం ఆలోచిస్తే ప్రభువా ఏంటి ఇంత ఆశ్చర్యంగా చేశావని దేవుణ్ణి గణపరుస్తున్నటువంటి స్థితి దావీదుకు ఉండింది. కానీ మానవులు లేకపోతే మానవ జాతి యావత్తు కూడా ఎటు పడితే అటు తిరిగి దేవుణ్ణి ఆరాధించగా మోగ విగ్రహాలను ఆరాధించేదానికి మానవుడు తన యొక్క దృష్టిని అటు లోకం వైపు మళ్ళించాడు, దేవుణ్ణి మర్చిపోయాడు. ఇలాంటి పరిస్థితులు పడి నశించిపోతున్న, దారి తెలియక దారి తప్పి తిరుగుతున్న ఈ మానవుడిని దేవుడు ఏం చేసినాడు? అరే నేను సృష్టించిన వాడు, నా చేతి పని, నేను నిర్మాణం చేసిన వాడు నష్టపడుతున్నాడు, నశించిపోతున్నాడు, వీడు ఇలాగే ఉంటే నరకానికి పాత్రుడైపోతాడు, నరకంలో పడి నశించిపోతాడని ఆయన జ్ఞాపకం చేసుకొని ఏం చేసినాడు? నశించిపోతున్న మనలను వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట మనం చూస్తే అక్కడ రాయబడింది. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. సరే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను. నశించిపోతున్న ఈ మానవాళిని వెదకి రక్షించడానికి దేవుడు దిగొచ్చాడు, సృష్టికర్త వచ్చాడు. తర్వాత పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని వ్రాయబడింది. పాపంలో పడిపోయిన సృష్టికర్తను మరిచిపోయి సృష్టికర్తను పూజించవలసిన, ఆరాధించవలసిన ఈ వ్యక్తులు ఏం చేసినారంట? సృష్టిని పూజించడానికి అలవాటుపడ్డారు, సృష్టిలో ఉన్న మోగ విగ్రహాలను పూజించడానికి అలవాటుపడ్డారు, త్రోవ తప్పిపోయారు, వారు నశించిపోతున్నారని చూసిన దేవుడు రక్షించడానికి ఈ లోకంలోనికి స్వయంగా దిగి వచ్చిన దేవుడే ఈ సృష్టికర్త. కనుక ఆయన దిగి వచ్చాడు. ఆయన దిగి వచ్చి ఏం చేసినాడు? మానవాళి పాపముల కొరకై కలువరి శిలువలో తన ప్రాణాన్ని బలిగర్పించాడు. అందుకే చూడండి, రోమా 5వ అధ్యాయం దయచేసి ఒక మాట చూసుకొని మనం ముగించుకుంటాం. రోమా 5వ అధ్యాయము 6వ వచనం. రోమా 5:6, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. ఎప్పుడు చనిపోయినాడు? ఎవరి కోసం చనిపోయినాడు? ఎవరి కోసం? ఎటు పడితే అటు తిరిగి మూగ విగ్రహాలను ఆరాధించే వాళ్ళ కోసం చనిపోయినాడు. మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున, తగిన కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నశించిపోతున్న మనలను వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని కలువరి శిలువలో బలిగా అర్పించి మనల్ని విమోచించే ఆయన ఏర్పాట్లు, ఆయన ఆరాధించేవారుగా మనల్ని చేసినాడు. 8వ వచనం చూడండి, అక్కడ ఏం కనపడుతున్నాడు మనకు? 8వ వచనంలో ఏం కనపడుతుంది? కాబట్టి అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అని రాయబడి. మనం పాపులుగా ఉండగా క్రీస్తు చనిపోయినాడు. మనం నీతిమంతులుగా ఉంటే ఆయన చనిపోవాల్సిన అవసరం లేదు కదా. ఆ సృష్టికర్తను మన జ్ఞాపకంలో ఉంచుకుని ఆయన స్మరిస్తూ ఆయన కార్యాలను గురించి ఆశ్చర్యంగా ఆయన గణపరిచే స్థితిలో ఉంటే ఆయన మన కొరకు చనిపోవాల్సిన అవసరం లేదు కదా. సృష్టికర్తను మర్చిపోయాం, దేవుడిని మర్చిపోయాం, మనకు ఆహారం ఇస్తున్న ఆయన మర్చిపోయాం, మనకు ఫలవంతములైన ఋతువును దయచేసే దేవుడిని మర్చిపోయాం, మనకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడిని మర్చిపోయాం, మనకు నెమ్మది కలుగు చేస్తున్న దేవుడిని మర్చిపోయాం. ఎటు పడితే అటు నడిచాం, ఎట్లా పడితే అట్లా జీవించాం. నశించిపోతున్న మనలను వెతికి రక్షించడం కొరకై ఆయన మన కొరకై చనిపోయినాడు. అందుకే ఎఫెసీ 2:1 రాయబడింది, మనము మన అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారమై ఉండగా. మన అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారమైన మనలను ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించాడు. పాపం చేసి చనిపోయిన ఈ మానవుణ్ణి, పాపం చేసి జీవితాన్ని ఏమంత జీవిస్తున్నాడన్న పేరు ఉంది కానీ చనిపోయినటువంటి స్థితిలో ఉన్న మానవుడిని రక్షించుట కొరకై సృష్టికర్త అయిన దేవుడి లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అక్కడ అర్పించి క్రయధనం చెల్లించి మనలను విమోచించి ఆయన ఏర్పాట్లకు మనలను
తీసుకొచ్చాడు, రక్షించి ఆయన మందిరంలోకి మనలను తీసుకొచ్చాడు. అందువల్ల దేవుని కార్యాలు చూడండి, ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన మనకు చేసిన సహాయం మనం మర్చిపోయి మనం ఎట్లా పడితే అట్లా నడుచుకున్నా కూడా ఆయన తన ప్రేమను వెల్లడిపరిచిన విధానం ఉంది చూసారా, అది గొప్ప ఆశ్చర్యకరమైన కార్యం. అరే పోతే పోయాళ్ళు అనుకోలే, మనకు ఆహారం లేకపోతే పోతే పోయాళ్ళు 2 రోజులు చచ్చిపోతారు పోనీ అనుకున్నాడా? మనల్ని పుట్టించిన ఆయన మనల్ని పెంచాడు, పోషిస్తున్నాడు, అంటే ఆహారం ఇస్తున్నాడు, తగిన కాలంలో ఋతువులు ఇస్తున్నాడు, మనకు మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు, మనల్ని అన్ని విధాలుగా మరి బలపరుస్తున్నాడు. ఇటువంటి ఆయనను మనం ఏం చేయాలా? జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దావీదులాగా ప్రభువా నువ్వు నన్ను కలుగు చేసిన విధం చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని అంటున్నాడు. నా కొరకు ఎన్ని రకాలైన కార్యములు, ఎన్ని విధాలైన కార్యాలు చేస్తున్నావు అని అంటున్నాడు భక్తుడు. అందువల్ల మనం ఏం చేయాలా? మనల్ని సృష్టించిన దేవుణ్ణే ఆరాధించాలి. ఆయన మనల్ని సృష్టించి లేదా మనల్ని సృష్టించిన తర్వాత మనల్ని విడిచిపెట్టేది, కానీ మనం ఆయన విడిచిపెట్టి మన ఇష్టం వచ్చినట్టు జీవించి బలహీనమైపోయినా కూడా మన కొరకై ఆయన ఈ లోకానికి వచ్చి మన నిమిత్తమై ఆయన ప్రాణాన్ని పెట్టి మన ప్రాణాన్ని కాపాడాడు, నశించిపోకుండా మన ప్రాణాన్ని కాపాడాడు. నరక పాత్రులం కాకుండా మనం తప్పించబడడానికి ప్రభువే సృష్టికర్త అయిన దేవుడే లోకానికి వచ్చి సిలువలో కార్యము చేశాడు. అది ఎంతో అద్భుతమైనది. ప్రారంభంలో మనల్ని సృష్టించిన సృష్టి కంటే కూడా ఇది అద్భుతమైంది. ఇంకొక నూతన సృష్టిగా మనల్ని చేశాడంట. ప్రారంభంలో మనం తల్లి గర్భంలోంచి పిండంగా వచ్చినప్పుడు కంటే కూడా రక్షించబడినటువంటి అనుమలోకి వచ్చిన వాళ్ళు గురించి ఏం రాబడుతుందంటే వాళ్ళు ఒక నూతన సృష్టి. ఇప్పుడు వాళ్ళు ఏంటంట? రక్షించబడిన దేవుని పిల్లలు, యేసు ప్రభు కలువరి శిలువలో చనిపోయేటి ద్వారా ఎవరైతే ఆయన రక్తంలో కడగబడ్డ వాళ్ళు ఉన్నారో వారిని గురించి ఆయన ఏమంటున్నాడంటే మీరు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవి అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఇది ఆశ్చర్యకరమైన సంగతి మన జీవితంలో. అయ్యా నువ్వు సృష్టించిన నేను, అంటే నీ యొక్క సృష్టిలో భాగమైన నేను నీ దారిలో నుండి తొలగిపోయి నా ఇష్టం వచ్చినట్లు జీవించినా కూడా నేను నశించిపోకూడదని ప్రేమగల రక్షకుడుగా నాకు ఈ లోకానికి వచ్చి నీ ప్రాణాన్ని అర్పించి నా ప్రాణాన్ని విమోచించిన దేవా, ఈ నీ కార్యం ఎంత గొప్పది అని ఆరాధించగలిగే వారంగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం ప్రభువుని ఆరాధిస్తాం. చూడండి, ఒక మాట చదివి మనం ముగిస్తాం. ప్రకటన 14వ అధ్యాయం 7వ వచనం. ఎవరికి మనం ఆరాధన చేయాలో అక్కడ మనం చూస్తాం. ప్రకటన 14వ అధ్యాయం 7వ వచనం. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడని గొప్ప స్వరముతో చెప్పెను. ఇక్కడ మనం చివరిగా దేవునికే నమస్కారం చేయాలి. ఏ విగ్రహానికి మనం నమస్కారము చేయకూడదు. ఏ రాయి రప్ప చెట్టు పుట్టకు నువ్వు మొక్కవద్దు. నిన్ను విమోచించిన దేవుడు అది కాదు. నిన్ను విమోచించిన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. నీ యొక్క పాపమును తన పవిత్రమైన రక్తముతో నీ పాపమును క్షమించిన దేవుడు. ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన దేవుడు. భూమి మీద ఉన్న సమస్త కృత్యములను కలుగజేసిన దేవుడు. భూమి మీద ఉన్న తన కుమారుడు లేదా కుమార్తెవైన నీ నిమిత్తమై కావలసిన వాటినింటిని ఆయా భాగాల్లో ఉంచిన నీ మేలు కొరకు ఉంచిన దేవుడు. ఆయనకే నీవు నమస్కారం చేయాలి, కానీ వాళ్ళకో వీళ్ళకో ఆ చెట్టుకో పుట్టకో మొక్కకో కాదండి. మా ఊరు వెళ్తూ ఉంటే ఆడ చెట్టు ఉంటుంది, జమ్మి చెట్టు. ఆ చెట్టు దగ్గర చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎందుకు తిరుగుతున్నారు మాకు అర్థం కాలేదు మొదట్లో, తర్వాత అర్థమైందిలేండి. ఇక చూడండి, ఇదేంటారా నాయన, సృష్టికర్త అయిన దేవుడిని మర్చిపోయి దీన్ని పూజిస్తున్నారని మాకు ఎంతో బాధ, కొద్దిగా ఆశ్చర్యమో, కొంచెం బాధ కలుగుతూ ఉంటుంది. ఆగి చెబుతామా అంటేనేమో అదొక మళ్ళా మమ్మల్ని ఏదైనా అంటారేమోనని మళ్ళీ అదొక మరి ఇబ్బంది. ఏం చేయాలి అంటే మానవుడు ఎలా అయిపోతున్నాడంటే దేవుడిని మర్చిపోయాడు, దేవుడు చేసిన వాటిని దేవుడు అనుకుంటున్నాడు. అలా మనం ఉండకుండా అయ్యా నీవే ఆకాశమును భూమిని కలుగజేసిన దేవుడు. తర్వాత సముద్రమును జలధారలను కలుగజేసిన దేవుడు. ఈ లోకంలో
నీ యొక్క రూపంలో నన్ను నిర్మించిన పుట్టించిన దేవుడవు, నాకు కావలసినవన్నీ ఏర్పాటు చేసిన దేవుడవు అని మనం ప్రభువుని ఆరాధించవలసిన వారంగా మనం ఉన్నాం. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం, ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధిస్తాం. దయచేసి ఆరాధించండి.